మేడం ప్రస్తుతం ఏపీలో రాజకీయ దాడులు జరుగుతున్నాయి కదా. ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ వాళ్ళు దాడి చేస్తున్నారు. వాళ్ళు ఎందుకని అంత బహిరంగంగా బయటకు వచ్చి దాడులు చేస్తాం మాకే తిరుగులేదని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు దోషులుగా తేలితే కనుక వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి అంటారు దాడి చేసే వాళ్ళకి? సార్ శిక్షలు ఎలా పడతాయంటే, దాడి చేసే విధానాన్ని బట్టి. అంటే చేత్తో కొడితే అంటే నలుగురు కలిసి కొట్టుకుంటే ఒక సెక్షన్ పడతది. ఆయుధాలు వాడితే ఇంకొక సెక్షన్ పడతది. అంటే 323, 326, 324 లేకపోతే ఇంకా పెనుదాడి బాగా చేసి ఒక మనిషి ఐసీలో గనక ఉంటే, అంటే వెపన్స్ వాడే వెపన్ బలంగా ఉంటే అది కూడా 100% 307 అండి. అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కట్టే పరిస్థితులైతే ఉంటాయి. సో, ఆ సెక్షన్ కనుక కడితే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అండి. ఒకవేళ 307 కట్టకపోతే ఐదర్ 324 కానీ, 326 కానీ ఏ సెక్షన్ కట్టినా అవి బెయిలబుల్ అఫెన్సే కాబట్టి వాటిలో అరెస్ట్ అనేది ఉండదు. సో, ఎవరు దాడి చేశారని అంటే ఒక ఎవిడెంటరీ అండి. కెమెరా ఎవిడెంటరీ ఉంటది. మనిషి కొట్టగా అందులోనూ వీటికి ఏ దాడి జరిగినా వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి కొంత రిపోర్ట్ తెచ్చుకుంటారండి. బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ మనం దాన్ని బట్టి వీళ్ళకి ఎట్లాంటి శిక్ష పడతది అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే హాస్పిటల్‌లో గనక టెస్టింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక చెయ్యి ఇరిగింది, ఒక ఎముక ఇరిగింది, ఒక పన్ను ఇరిగింది. దీన్ని బట్టి కూడా సెక్షన్ మారిపోతదండి. మారిపోయినప్పుడు ఇంకొంచెం బలమైన పనిష్మెంట్ పడే అవకాశాలుంటాయి. సో, డిపెండ్ అపాన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్టు. తర్వాత వాళ్ళు ఏ రకమైన ఐసీయూలో ఉన్నారు, ఏ రకమైన తీవ్ర పరిస్థితుల్లో ఉన్నారు, సిట్యుయేషన్ ఎలా ఉంది. క్రిమినల్ కాన్సిప్రసీ అంటారండి. నేరపూరితమైన కుట్ర కోణంతో చేశారని. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని కట్టే సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్. అది కడితే ఇక తప్పించుకునేదే లేదండి. ఐసీయూలో ఉండి చావు బతుకుల మధ్య ఉంటే ఇంకా బలంగా బెయిల్ కూడా రాదండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చనిపోతే చాలా ఇబ్బంది అవుతదని. సో, ఇది ఆ రకంగా వాళ్ళకి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయండి. ఎనీవే డిపెండ్ అపాన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్, సీసీ ఫుటేజ్ అండ్ వాళ్ళు వాడిన ఆయుధాలు, ఏ పరిస్థితిలో కొట్టుకున్నారు, రాజకీయమా లేకపోతే వ్యక్తిగత విమర్శలా, ఇవన్నీ కూడా బేస్ అయ్యి ఉంటాయండి. మేడం ఇలాంటి గొడవల్లో శిక్షలు ఎన్నాళ్ళలో పడే అవకాశం ఉందంటారు? శిక్షలు సంగతి ఇక మనం చెప్పలేము సార్. ఎందుకంటే ఇది కోర్టు. 4 ఏళ్ళు పడొచ్చు, 5 ఏళ్ళు పడొచ్చు, 6 ఏళ్ళు పట్టొచ్చు. వాటెవర్ ఇట్ మే బి. ముందు ఇమ్మీడియేట్‌గా బలమైన సెక్షన్ ఉంటే అరెస్ట్ అయితే చెప్తారు. బెయిల్ కూడా ఒక్కొక్క దానికి వెంటనే వచ్చే అవకాశాలుంటాయి. 307 అయినప్పటికీ అది నిరూపించలేకపోయారు. కుట్ర కోణంతోనే నా క్లయింట్ మీద 307 వేశారు అంటూ అవతల అడ్వకేట్ కూడా వాదిస్తాడు కాబట్టి. సో, బెయిల్ ఒక్కొక్కసారి 30 డేస్ పడతది. ఒక్కొక్కసారి 60 డేస్ పడతది. ఒక్కొక్కసారి 3 మంత్స్ వరకు రాకపోవచ్చు. అక్కడ స్టఫ్ లేదనుకోండి, కేసులో అంత పెద్ద గ్రిప్ లేకపోతే ఆఫ్‌కోర్స్ అది తొందరగా ఒక 10, 15 డేస్‌లో కూడా బెయిల్ వచ్చేసే అవకాశాలుంటాయండి. సో, ఎనీవే కేసు కంప్లీట్ అవ్వడానికి మాత్రం చెప్పలేమండి. ఎందుకంటే 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అనేది చెప్పలేం. ఎప్పుడో జరిగిన మర్డర్ కేసులకి 6 ఏళ్ళు, 7 ఏళ్ల తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ అంతా జరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్ళిన ముద్దాయిల్ని చాలామంది చూసాం. ఇప్పుడు కాదు కేసు ఎప్పుడో 5 ఏళ్లది, ఇంకా జరుగుతూ ఉందంటారు. సడెన్‌గా ఏదో ఒక రోజు క్రాస్ చీఫ్ అయిపోతది. సో, పనిష్మెంట్, అరెస్టు పడే అవకాశాలు కూడా జరుగుతుంటాయండి. సో, కేసు ఎన్ని సంవత్సరాలు పడుతుందనేటప్పుడే మనం చెప్పలేమండి. 3 ఏళ్ల, 4 ఏళ్ల, 5, 6, 7 అనేది. మేడం మాజీ ఎమ్మెల్యేల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి కదా. వీడియోలతో సహా సాక్ష్యాధారాలు కనపడుతున్నారు. దాడి చేసింది ఎవరు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే వారికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు ఒక ప్రజాప్రతినిధి మీద దాడి చేస్తే? సార్, ప్రజాప్రతినిధి కాదు, మాజీ ప్రజాప్రతినిధి కాదు, సీఎం కాదు, మాజీ సీఎం కాదు సార్. చట్టం దృష్టిలో అందరూ సమానులే. ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి దాడి చేసినట్టుగానే మేము భావిస్తాం. ఫోర్స్‌లో ఉండే ఎమ్మెల్యే తప్ప మాజీ ఇదంతా ఏమీ ఉండదు సార్. కాకపోతే ఒకరిని ఒకరు దాడి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మా ప్రభుత్వం ఉంది కదా అని వాళ్ళు దాడి చేయడం, లేదు ఇప్పుడు మెజారిటీతో మా ప్రభుత్వం వచ్చింది కదా అని వీళ్ళు పెనుదాడులు చేయడం, ఇదంతా కూడా చట్టరీత్యా నేరం సార్. చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నట్టే. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చే ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి. ఒకవేళ గత ప్రభుత్వంలో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు చట్టపరంగా ఎదుర్కోవాలి. అంతేకానీ మా దగ్గర బలం ఉంది కదా అని మీరు దాడి చేయడం, గతంలో మా దగ్గర బలం కూడా ఉంది కదా అని వాళ్ళు దాడి చేస్తే ఇక మధ్యలో ఉండే చట్టం, న్యాయం, జ్యుడిషియరీ వ్యవస్థ ఇవన్నీ ఎందుకండి? సో, దిస్ ఈజ్ నాట్ రైట్ సార్. మీరక్కడన్నారు మాజీ ఎమ్మెల్యే మీద దాడులని. పూర్తిగా తప్పు ఎవరు చేసినా తప్పే సార్. చాలా పెద్ద తప్పది. అప్పట్లో పార్టీ కార్యాలయం ధ్వంసం, తర్వాత ఇప్పుడు ఇవి ధ్వంసం, ఇవన్నీ కూడా తప్పే కాబట్టి వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే కదా అని ఒక సెక్షను, లేకపోతే ఒక కార్పొరేటర్ కదా అని ఒక సెక్షను, సాధారణ పౌరుడు కదా అని ఒక సెక్షన్ ఉండదండి. చట్టం దృష్టిలో అందరూ సమానమే కాబట్టి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద దాడి చేశాడు అంతే. జడ్జి గారికి అదే ఎక్కుతది.
అతను మాజీ ఎమ్మెల్యే కదా, ఇతను ఇప్పుడు ప్రజెంట్ ఫోర్స్లో ఉన్న వ్యక్తి తాలూకా కార్యకర్తలు ఇవంతా చూడరండి. ఇదంతా మనం డ్రాఫ్టింగ్లో రాసుకోవడమే కానీ జడ్జి గారి దృష్టిలో ఒక వ్యక్తి బలంగా అదునుగా ఒక ఆయుధంతో కొట్టాడు, అది మాత్రమే ఎక్కుతుంది. సో ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి, తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి శిక్ష పడాలి, పడుతుంది, పడేలాగా చట్టం చేస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం.